తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గత 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేని జగన్ నేడు డిఎస్సీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల రామానాయుడు. విశాఖ వేదికగా త్వరలోనే ఈసీఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ట్రోఫీని ఆవిష్కరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. డిఎస్సీపై తప్పుడు ప్రచారం మానుకోవాలన్న శాప్ చైర్మన్ రవినాయుడు. నిరుద్యోగుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దంటూ వైసీపీ శ్రేణులకు హితవు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వెలివెల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు. లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగన్ ప్రతి ఏటా డిఎస్సీ అని చెప్పి 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులను రాష్ట్రంలో భర్తీ చేసిన ఘనత దక్కిందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఊసెత్తని జగన్ అధికారం కోల్పోయాక మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి పింఛన్లు వృద్ధులు వితంతువులు 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయలు, బెడ్ రీడన్ మీద ఉన్న వారికి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా పింఛను ఒక్క తెలంగాణలోనే 2,000 రూపాయలు, మిగిలిన రాష్ట్రాల్లో 1,500, 1000, చాలా రాష్ట్రాల్లో 500 రూపాయలు మాత్రమే పింఛను. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ నెల వచ్చింది అంటే 1వ తేదీ వచ్చింది అంటే 3,000 కోట్ల రూపాయలు అక్షరాల పెన్షన్ రూపంలో వాళ్ళ గడప దగ్గర ఇంటి దగ్గర అందజేస్తూ ఉన్నాం. నెలకి 3,000 కోట్లు అంటే సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు అంటే 5 సంవత్సరాలకి 1,80,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్లకే ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ మనం చూసాం వృద్ధులు వితంతులకి 4,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. నెలకి 4,000 అంటే సంవత్సరానికి 48,000. 5 సంవత్సరాలకు చూస్తే 2,40,000 రూపాయలు. దివ్యాంగుల పింఛన్ ఉంది నెలకి 6,000 రూపాయలు అంటే సంవత్సరానికి 72,000 రూపాయలు. 5 సంవత్సరాలకి చూస్తే 3,60,000 రూపాయలు. ఇవాళ మేము కూడా రైతులమే, ఇక్కడ కూడా ఈ గ్రామంలో కూడా అందరూ రైతులు ఉన్నారు. ఇప్పుడు సంవత్సరానికి 3 లక్షల రూపాయలు దివ్యాంగుడికి ఇస్తున్నాము అని అంటే నాకు తెలుసుండి 10 ఎకరాల పంట, అది 10 ఎకరాల పంట పండిస్తే అంత అమౌంట్ కూడా రాదు. ఒక్కొక్కసారి ప్రకృతి ఏమైనా కరుణించకపోతే నష్టం కూడా వస్తుంది. అంటే ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మన కూటమి ప్రభుత్వం 5 ఎకరాలు 10 ఎకరాల మీద వచ్చేటువంటి ఆదాయం ఎంత వస్తుందో అంతా ఈరోజు వృద్ధులు వితంతులు దివ్యాంగులకి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి మానవత్వాన్ని ఈరోజు మేము చాటుకుంటున్నటువంటి పరిస్థితి. రేపు భవిష్యత్తులో కూడా ఇంకా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందులో ముఖ్యంగా ఇవాళ పెద్ద ఎత్తున పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఇవాళ రాష్ట్రాన్ని తీసుకొస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఉన్నాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. 20 లక్షల ఉద్యోగాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మొన్ననే చూసాం డిఎస్సీ గురించి కూడా అబద్ధాలు అసత్యాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వాస్తవాలు కనపడుతూ ఉన్నాయి. 16,300 పోస్టులు 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయాలి గత ప్రభుత్వం. ప్రతి సంవత్సరము డిఎస్సీ అన్నారు, మెగా డిఎస్సీ అన్నారు. డిఎస్సీ లేదు, మెగా డిఎస్సీ లేదు 5 సంవత్సరాలు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 16,300 టీచర్ల పోస్టులు భర్తీ చేశాం. ఎంతో మెరిట్తో కష్టపడి వాళ్ళు కోచింగ్ తీసుకుని అందులో ఉత్తీర్ణులై వాళ్ళు ఉద్యోగాలు సంపాదిస్తే మరి అటువంటి మెరిట్ ఎవరైతే ఉద్యోగాలు సంపాదించారో వాళ్ళ యొక్క క్యారెక్టర్ను కూడా అవహేళన చేసేటువంటి విధంగా మరి ఈవేళ మరి ఈ యొక్క ప్రతిపక్షం మాట్లాడడం అనేది సమంజసమైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ఈవేళ డిఎస్సీ అంటే చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. డిఎస్సీ అంటే చంద్రబాబు అంటే డిఎస్సీ. ఇవాళ వాస్తవం ఇది. ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పటికీ 2 లక్షల ఉద్యోగాలు టీచర్ల పోస్టులు ఇచ్చాడు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో. అంటే ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు ఆయన కనీసం దరిదాపుల్లో కూడా రాలా. గత 5 సంవత్సరాలు అయితే ఒక్క టీచర్ పోస్టు రాలి. అందుచేత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ యొక్క ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడంలో గతంలో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ భవిష్యత్తులో నిరుద్యోగ సమస్యను మరి పరిష్కరించేటువంటి విధంగా
ఈ ప్రభుత్వం పనిచేస్తుందని. విశాఖ వేదికగా చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ఈసీఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ త్వరలో జరగనుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. విశాఖలోని ఒక హోటల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి పాల్గొని ఈ టోర్నమెంట్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో ప్రజలను కాపాడే సైనికుల సహాయార్థం ఈ నెల 27-28 తేదీలలో పీఎం పాలెం ఏడీసీఏ వీడీసీఏ స్టేడియాలలో ఈ మ్యాచ్ను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఒక గొప్ప ఆశయంతో జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ విజయవంతం చేసేందుకు ప్రజలు, వాణిజ్య సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల యొక్క కళ సహకారమైన దినం. ఎప్పటి నుంచో తెలుగువారి నోట్లలో రోజు ఉచ్చరించే పదం ఏదైనా ఉందంటే విశాఖకు రైల్వే జోన్ రావాలి, ఇక్కడ యొక్క ప్రజల యొక్క కళ సాకారం కావాలని చెప్పి అనుకున్నాం. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఈరోజు రైల్వే జోన్ యొక్క కళ సాకారం చేసుకున్న దినం ఈరోజు. అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దీనికోసం పోరాటం చేసిన మా స్థానిక రాజకీయ నాయకులకు, అలాగే విద్యావేత్తలకు, ఇక్కడున్న ప్రజలందరికీ రేపు రాబోయే కాలంలో వాళ్ళ యొక్క కళ సాకారం చేసుకున్నాం కాబట్టి తప్పకుండా ఇంకా విశాఖ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందేదానికి ఇది ఒక తార్కాణంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నా. అలాగే వైజాగ్ను అన్ని విధాల అద్భుతంగా అభివృద్ధి చేసేదానికి మా ముఖ్యమంత్రి గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఎన్నో ప్రాజెక్టులు వైజాగ్ ముంద నిలబడి ఉన్నాయి. ఇవన్నీ ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేసుకుంటే రేపు వైజాగ్ అనేది ప్రపంచ పటంలోనే ఒక మంచి గుర్తింపున్న నగరంగా తయారవుతుంది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క గొప్పతనం, అందరిని ఆదరిస్తారు. ఏ ప్రాంతం నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా కూడా వైజాగ్లో వాళ్ళు వ్యాపారం చేసుకోవాలన్నా, వైజాగ్లో స్థిరపడాలన్నా ఇక్కడున్న అభిమానం, ప్రేమ మరువలేనిది. తప్పకుండా వైజాగ్ భవిష్యత్తును రూపుమార్పే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మరొకసారి అందరికీ ఈ రైల్వే జోన్ ఈరోజు ప్రారంభించుకోవడం యొక్క సంఘటనను స్మరిస్తూ తప్పకుండా ఇది మంచి ఘనకీర్తిగా చెప్పుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఏషియాలోనే ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ సిటీగా ఉన్న విశాఖ నగరంలో ఈరోజు ఈ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఎన్నో ఏళ్ల కళ, ఎన్నో పోరాటాల ఫలితం ఏదైతే విశాఖ రైల్వే జోన్ను శ్రీపురం విఎంఆర్డీఏ డక్ బిల్డింగ్లో ఈరోజు నుంచి కార్యకలాపాలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మరి మీ అందరూ కూడా తెలుసు, మీరు కూడా చాలా వాటిల్లో భాగస్వాములు అయ్యారు. గతంలో మేమందరం కూడా అనేక రౌండ్ టేబుల్ మీటింగ్స్, అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, ఎన్నో పోలీస్ కేసులు ఇవన్నీ కూడా ఎదుర్కొన్న విషయం మీకు తెలుసు. ప్రత్యేకించి మన యువత ఏదైనా రైల్వే ఉద్యోగాలకు వెళ్తూ ఉంటే ఆ ఒరిస్సా ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు అక్కడ ఉన్న స్థానికుల చేత దెబ్బలు తిని ఎంతో బాధతోటి తిరిగి వచ్చిన ఇన్సిడెంట్స్ కూడా మనకు తెలుసు. ఈ విశాఖ రైల్వే జోన్ కావాలని పార్టీలకు అతీతంగా అందరం కలిపి ఒక దీనికి తరఫున అందరూ కూడా ఐక్యవేదిక ద్వారా పోరాటం చేయటం, దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించటం, అయినప్పుడు కూడా 2019-24 మధ్యలో 5 సంవత్సరాలు ఆ రైల్వే జోన్ కోసమని ఒక స్థలం చూపించమని చెప్పి కోరితే వాళ్ళు సరైన స్థలం చూపించకపోవడం వల్ల 5 ఏళ్ళు మనకు వృధా అయింది. మరి మొన్న 2024లో ప్రజల యొక్క తీర్పుతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రైల్వే జోన్ యొక్క ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళు అడిగిన స్థలాన్ని వెంటనే క్లియర్ చేయడమే కాకుండా అటు రైల్వే మినిస్టర్ ఎప్పటికప్పుడు కలుస్తూ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి అధికారులందరినీ తీసుకొచ్చి ఆ సైట్లన్నీ కూడా చూపించి దానంతా క్లియరెన్స్ తీసుకొని ఎప్పటికప్పుడు దాన్ని ఫాలోఅప్ చేసి చివరికి ఈరోజు రైల్వే జోన్ యొక్క కార్యకలాపాలని ఆరంభించుకుంటా ఉన్నాం. ఇది ఒక సౌర్యాక్షతలు గిచ్చదగ్గ రోజు. విశాఖ ప్రగతికి, విశాఖ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని కూడా తెలియజేసుకుంటూ డిఎస్సీ నియామకాలపై తప్పుడు ప్రచారాలు చేస్తూ నిరుద్యోగ యువతను ఆందోళనకు గురి చేయడం సరికాదని శాప్ చైర్మన్ అలిమిని రవినాయుడు అన్నారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పారు. స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న అవినీతి ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని, రాబోయే నియామక పరీక్షలకు యువత సిద్ధం కావాలని సూచించారు. నన్ను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన నిరుద్యోగులు యువతకు జీవితాలు కూడా సర్వనాశనం అయిపోవాలని కంకణం కట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ గొడ్డలి పార్టీ వ్యవహరిస్తోంది. నిరుద్యోగులపై గత 1.5 సంవత్సరంగా గొడ్డలి పోటు వేస్తూనే ఉన్నారు. వాళ్ళు జాబ్ ఇస్తే ఈరోజు నిందలు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 2019 ఎలక్షన్లో ఊరూరా తిరిగారు జగన్మోహన్ రెడ్డి. మేనమామంగా ఉంటా, నిరుద్యోగులకు అండగా ఉంటా, నేను వస్తే మెగా డిఎస్సి పెడతా, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, మిమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేస్తానని చెప్పాడు. చివరన ఆయన ఓట్లన్నీ గుద్దించుకున్నారు. గుద్దించుకున్న తర్వాత ఏం చేశాడు? అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతోంది. నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు. ఎప్పుడు మెగా డిఎస్సి ప్రకటిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నిస్తే అసెంబ్లీ సాక్షిగా అసలు టీచర్ ఉద్యోగాలు ఎక్కడ ఖాళీగా ఉన్నాయని చెప్పారు వాళ్ళ విద్యాశాఖ మంత్రి ఈయన కలుసుకొని. అసలు టీచర్ ఉద్యోగాలే ఖాళీగా లేవని చెప్పారు. ఉంటే కదా మేము భర్తీ చేయగలుగుతామని చెప్పారు. లాస్ట్కి ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉండగా తూతూ మంత్రంగా అది భర్తీ చేయాలని కాదు, నాటకాలు ఒక 6,000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అన్నీ లోపభూయిష్టంగా కోర్టుకు వెళ్ళారు. నిరుద్యోగులు కోర్టుకు వెళ్తే అక్కడ కోర్టులో వాటన్నిటిని పెండింగ్లో పడిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, యోగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు కానీ నిరుద్యోగులకు కలిసినప్పుడు, యువత కలిసినప్పుడు ఒకే ఒక మాట ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సిని పెడతాం, టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం కూటమి అధికారంలోకి వస్తానే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సిపై సంతకం చేశారు. అది కూడా 16,300 పైచిలుకు పోస్టులకి సంతకం పెట్టారు. సంతకం పెట్టిన వారం నుంచే కుట్రలు మొదలయ్యాయి, కుట్ర కోణాలు మొదలయ్యాయి. ఎలా అయినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదని జగన్మోహన్ రెడ్డి అండ్ గొడ్డలి బ్యాచ్ కంకణం కట్టుకున్నారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కేసుల మీద కేసులు 240 కేసులు వేయడం జరిగింది. లోకేష్ గారు సమర్థవంతంగా అధికారులు ఆ కేసులన్నిటికీ కోర్టుకి వివరణ ఇచ్చుకుంటూ ఎక్కడికక్కడ అన్నిటినీ సరిదిద్దుతూ ఈరోజు డిఎస్సి ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు డిఎస్సి నిర్వహించకూడదని, కోట్లు ఖర్చు పెట్టారు డిఎస్సి నిర్వహించకూడదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదు, టీచర్ పోస్టులు భర్తీ కాకూడదని చెప్పి కోట్లు ఖర్చు పెట్టిన ఈ గొడ్డల బ్యాచ్ ఈరోజు ఏదో నిరుద్యోగులకు మేము అండగా ఉంటామన్నట్టు నాటకాలు మొదలుపెట్టారు. మేము అడుగుతున్నాం సూటిగా, ఎందుకు కోర్టుకు వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ మేము సూటిగా అడుగుతున్నాం. డిఎస్సి నిర్వహించకూడదని నీ టీం ఎందుకు కోర్టుకు వెళ్ళింది? ఎందుకు కేసులు పెట్టింది? ఎందుకు కోట్లు ఖర్చు పెట్టి డిఎస్సిని ఆపాలని చూశారు? నిరుద్యోగులారా గమనించండి, నిరుద్యోగులారా గ్రహించండి. డిఎస్సి ఇవ్వకూడదని కోర్టుకు వెళ్ళిన వీళ్ళు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. డిఎస్సి గురించి వీళ్ళు మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నాం మేము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.